ఈ శాంతి అనే అధికారిని ఒక ఇష్యూ బయటకొచ్చినప్పటి నుంచి నాదైతే ఒకే రకమైనటువంటి ఆర్గ్యుమెంట్. ఆవిడ పర్సనల్ లైఫ్ మనకు అవసరం లేని, మనకు సంబంధం లేని, మనకు ఏమాత్రం ఆహ్, రిలేషన్‌షిప్ లేని అసలు రిలేటెడ్ కానటువంటి అంశం అది. ఆవిడ వ్యవహారాన్ని ఆవిడ, భర్త మధ్య లేకపోతే ఆవిడ ఎవరైనా ఇష్టపడుతుంది వాళ్ళ మధ్య ఒకవేళ ఏమీ లేదు ఆహ్, ఆవిడ పని ఆవిడ చూసుకుంటున్నారంటే కూడా మనకు అవసరం లేనటువంటి అంశం. అయితే మనకి బాగా పట్టినటువంటిది మనకు సంబంధించిన అంశం ఏంటంటే, ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కి ఆమె ఒక అధికారిణిగా ఉన్నారు. సో, ఆ టైంలో విజయసాయి రెడ్డికి కావచ్చు, ఇంకొకళ్ళకి కావచ్చు, ఆ టైంలో టీడీపీ అధికారంలో ఉన్న, వైసీపీ అధికారంలో ఉన్న, వాళ్ళకి దోచిపెట్టారు భూములు. ఇక్కడ వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, విజయసాయి రెడ్డికి భూములు ఆవిడ దోచిపెట్టారు. ఆ దోచుకోవటంలో ఈవిడ సహకరించారు. అందుకే ఆయన ఆవిడకి బంగ్లాలు కొన్నారు, డబ్బులు ఇచ్చారు. ఆయన దోచుకున్న దాంట్లో ఆమె బినామీలకు కూడా భూముల వాటాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. దాని గురించి బయటికి రావాలంటున్నా. ఈ మీడియా అంతా కూడా ఎంతసేపు ఆవిడేంటి, ఆవిడ బిడ్డేంటి, లేకపోతే ఎవరికి పుట్టాడు అసలు అవసరం లేని మనకి ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యవహారం. ఇద్దరు అడల్ట్స్ మధ్య కన్సెంట్ ఉండి జరిగేటువంటి అంశాలకి ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఎండోమెంట్ భూములు మన డబ్బులు, మన కోసం దాచినటువంటి సంపద, లేకపోతే మనం గుడికి వెళ్లి హుండీలో డబ్బులేస్తే వచ్చినటువంటి సొమ్ము, దానికి సంబంధించి లావాదేవీల్లో అవకతవకలు జరిగినప్పుడు మీ క్యారెక్టర్‌లో, మీ వ్యవహారాలు మాకవసరం లేదు. కానీ ఖచ్చితంగా మా రూపాయి అక్కడ ఖర్చయినప్పుడు, మా సంపదని దోచుకు తిన్నారనేటువంటి ఆరోపణలు ప్రైమా ఫేసి ప్రూఫ్స్‌లో వస్తున్నప్పుడు ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. దాని గురించి నిజానిజాలు బయటికి రావాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ శాఖలకు చెందిన అనేక మంది అధికారుల పేర్లు తెర మీదకొస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో పనిచేస్తున్న చాలా మంది సీనియర్ అధికారులు గతంలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల నిత్యం వార్తల్లో నిలిచిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె. శాంతి వ్యవహారం మీద అనేక రకాల ఆరోపణలొస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో దేవాదాయ శాఖలో అనేక రకాల అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నియామకాలకు సంబంధించి నియమాలను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి చూసి చూడనట్లుగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. దేవాదాయ శాఖకు చెందిన అనేక షాపులకి వేలం వేయకుండా అప్పటి ప్రభుత్వానికి చెందిన కొందరు పెద్దలు సూచించిన వ్యక్తులకి ఇప్పుడు ఆహ్, దుర్గమ్మ గుడి తీసుకోండి విజయవాడ, లేకపోతే అన్నవరం సత్యనారాయణ స్వామి ఉంటుంది. రకరకాల గుళ్ళుంటాయి. నాకు పెద్ద ఐడియా లేదు గానీ, మొత్తం ఇవన్నీ గూడా ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ కిందకొస్తాయి. ఆ గుడి చుట్టుపక్కల జస్ట్ బిసైడ్ ఏరియాస్‌లో చిన్న చిన్న గుడి పక్కన ఆనుకుని ఉండేటువంటి షాపులన్నీ గూడా అక్కడ ఏ షాప్ ఉండాలి అనేది ఒక వేలం వేయాలి. వేలం వేసినప్పుడు ఈ షాపులు ఒక ఆహ్ 25 షాపులున్నాయనుకోండి. 25 షాపులకు గాను ఒక 250 మందొస్తారు. వచ్చి ఎవరెవరు ఎక్కువ రేటు చెప్తున్నారో వాళ్ళకి ప్రభుత్వం ఆ ఏరియాలో షాప్ పెట్టుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అగ్రీమెంట్ రాయించుకొని, ఆ డబ్బుని తీసుకొని అది కూడా ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లోనే ప్రజల తరఫున సొమ్ము కిందే వస్తదది. కానీ ఈవిడ అట్లా కాకుండా వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు అంటే జరుగుతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గతంలో జరిగింది. ఇప్పుడు వైసీపీలో జరిగింది. జరుగుతూనే ఉంటుంది. బట్ నిజానిజాలు బయటికైతే రాబట్టాలి గదా! సో, మనమైతే డిమాండ్ చేయాలి గదా! చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇస్తారా? చేస్తారా? తర్వాత సంగతి. ముందు ప్రెషరొచ్చింది. కేవలం ఈవిడే కాదు మిగతా డిపార్ట్‌మెంట్స్‌లో ఇట్లా జరుగుతా ఉంటది. బట్ ఈవిడ విషయం వేరే రకంగా బయటకొచ్చింది కాబట్టి ఈ ఫోకస్ చేసినట్టున్నారు. సో, అలా వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇచ్చేశారు అనేటువంటి ఆరోపణలు ఆమె ఎదుర్కొంటున్నారు. శాంతి మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లాలో ఇచ్చారు. 2020 ఏప్రిల్ నుంచి 22 జూన్ 30 వరకు శాంతి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌గా పనిచేశారు. ఆ సమయంలో శాంతి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. సహాయ కమిషనర్‌గా ఉన్న శాంతి ఆమె హోదాని మర్చిపోయి, ఉప కమిషనర్ పుష్పవర్ధన్ మీద దురుసుగా ప్రవర్తించారని, ఆయన మీద ఇసక కూడా చల్లారనే ఆరోపణలున్నాయి. గతంలో యర్లమాంబ ఆలయం హుండీల లెక్కింపు వ్యవహారం అప్పట్లో ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసరాజు అనేక అవకతవకలకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో ఆరోపణలున్నాయి. ఆ తర్వాత అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసరాజుని అసీల్ మెట్ట సంపత్ విజయనగర్ ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు విధులకు అప్పచెప్పిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి వివాదాలకు కారణమయ్యారు. ఆల్రెడీ ఒక చోట ఆహ్, లెక్కింపు జరుగుతున్నప్పుడు హుండీ లెక్కింపు ఒక ఇన్స్‌పెక్టర్ ఉంటారు. ప్రతి హుండీ లెక్కింపుకి సంబంధించి ఒక ఏరియాకి. ఒక్కొక్క ఏరియా ఒక్కో ఇన్స్‌పెక్టర్ అప్పచెప్తది గవర్నమెంట్. ఆయన మీద ఆల్రెడీ ఆరోపణలుంటే ఆయన పట్టుకొచ్చి వేరే చోట్ల పెట్టారంట. గతంలో హుండీ లెక్కింపు విధులకి శ్రీనివాసరాజు పాల్గొనకూడదని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేసినా దేవాదాయ సహాయ కమిషనర్ శాంతి ఆదేశాలను పట్టించుకోలేదు. ఇట్లా రకరకాల భూములకు సంబంధించి గాని విశాఖ నగరంలో ఇది జాగ్రత్తగానండి. విశాఖ నగరంలో దేవాలయాలకున్న లీజు దుకాణదారులు అనేక ఇబ్బందులకు గురి చేశారని, తర్వాత వారిని పనులను చేయించుకోనిచ్చారని అంటే డబ్బులిచ్చిన తర్వాత చేయించుకోనిచ్చారని ఆరోపణలున్నాయి. పాయకరావుపేట, చోడవరంలో హోర్డింగ్ రెస్ట్ హౌసు,
చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, అనకాపల్లి మెయిన్ రోడ్‌లో సిద్ధేశ్వర స్వామి ఆలయం చెందిన షాపులకి ఎలాంటి వేలం వేయకుండా దేవాదాయ శాఖకి చెందినటువంటి వాళ్ళకి, వైసీపీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారనే ఆరోపణలు. అంటే ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ అనగానే హుండీ లెక్కలు అనుకుంటాం చాలా ఉంటాయి. షాపులకు సంబంధించి, భూములకు సంబంధించి, ఆ భూములు వేలానికి వేయడం గాని, లీజుకి ఇవ్వడం గాని, ఇట్లా ఒక ఆలయం కింద అనేక రకాల భూములు. ఎందుకంటే గతంలో మన తాత ముత్తాతలు, ముత్తాతల ముత్తాతల ముందుకెళ్తే అక్కడంతా గూడా వాళ్ళు దేవుడు అనేది వాళ్ళకి చాలా ఇష్టమైన, చాలా గౌరవమైన, పవిత్రమైనటువంటి అంశం. సో, ఒక ఏరియాలో నేనున్నాననుకోండి, నేను బాగా పెద్దోడినయిపోయా. మా వంశీకులకి ఇచ్చుకుంటూనే ఒక 30%, 20% దేవాలయానికివ్వాలి. దానివల్ల ప్రజల్లో ఒక మతం గట్టిగా ఇదవుతుంది. లేకపోతే ప్రజలకి దేవుడి పట్ల ఇదవుతుంది. లేకపోతే ఆ దేవాలయం చేసేటువంటి ఈ మంచి చెడులు ఏవైతే ఉంటాయో, అన్నం పెట్టడం గాని, లేకపోతే పిల్లలకి చదువు చెప్పించడం గాని, కొంతమంది పెళ్ళిళ్ళు గూడా చేస్తూ ఉంటారు. తక్కువ ఖర్చుతో లేకపోతే ఫ్రీగా. ఇలాంటి వాటికి ఉపయోగపడాలి దేవుడి కార్యక్రమాలకనేసి నేను చనిపోయే ముందు అట్లా ఇచ్చేసి చనిపోతుంటా. ఆ డబ్బులు ఓవర్ ద జనరేషన్స్ వచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లో బోలెడన్ని భూములు, డబ్బులు అట్టుంటాయి. వాటిల్ని ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈమె మీద చంద్రబాబు నాయుడు సీరియస్ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా బయటికి వచ్చేటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కేవలం ఈ డిపార్ట్‌మెంటే కాదు, ప్రతి డిపార్ట్‌మెంట్‌లో గూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడే కాదు, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు గూడా అనేక రకాల ఆరోపణలున్నాయి. వాటిని జగన్మోహన్ ప్రభుత్వం ఎక్కడ బయటికి తీసిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేసింది, మరి వాటిని ఈ ప్రభుత్వం తీస్తాం అంటున్నారు కానీ వీళ్ళు ఎంతవరకు తీస్తారు? లేదో తెలియనటువంటి సిట్యుయేషన్. సో, ఏంటి ఈ ఈ వ్యవహారం మీద మీకున్న కామెంట్ ఏంటో అభిప్రాయాన్ని కామెంట్‌లో రాయండి.